హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజస్సి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో శత దౌత గ్రిత అంటే 100 times వాష్డ్ గీ ఇది ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను. దీని పేరే వాష్డ్ గీ. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ నెయ్యిని తీసుకొని ప్లేట్లో వేసుకొని వాటర్ వేసుకోవాలి. నేను 4 tablespoons నెయ్యి వేసుకున్నాను. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని వాష్ చేయాలి. ఈ రెసిపీకి క్వాంటిటీ మెజర్మెంట్స్ అవసరం లేదు. మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ యూస్ చేసుకోవచ్చు. 100 times యాంటీ క్లాక్ వైజ్లో రబ్ చేశాక ఎక్సెస్ వాటర్ని ఏదైనా సపరేట్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 count అయిపోయినట్టండి. ఇంకా 99 times వాష్ చేయాలి. నేను బ్రాస్ ప్లేట్ యూస్ చేస్తున్నానండి, నా దగ్గర కాపర్ లేదు. దీనికి కావాల్సింది మెయిన్ 4 కాపర్ ప్లేట్, కాపర్ గ్లాస్, 100% కౌస్ A2 గీ అండ్ నీళ్ళు. లేదంటే మీరు రోజ్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ డ్రింకింగ్ వాటర్ యూస్ చేస్తున్నాను. ఇది ఒక ఓల్డ్ మెథడ్ అండి. నాకు ఈ ప్రాసెస్ చేయడానికి సుమారు 7 hours పట్టింది. ఈ మాయిశ్చరైజర్ని చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి. ఈ ప్రిపరేషన్కి ఒక్కొక్క వాష్కి టెక్స్చర్ చేంజ్ అవుతుంది, కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా వాష్ స్ట్రెయిన్ రిపీట్. వాటర్ యాడ్ చేయాలి, రబ్ చేశాక వాటర్ కలెక్ట్ చేసుకోవాలి, అంతే. ఈ ప్రాసెస్ అంతా 100 times గీని వాటర్తో వాష్ చేయాలి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ది డీప్ నారిష్మెంట్ చేస్తుంది. స్కిన్ జెంటిల్ మాయిశ్చర్లా ఉంటుంది. మన స్కిన్కి బర్నింగ్ సెన్సేషన్ ఉంటే రిలీఫ్ ఇస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా ఈ మాయిశ్చరైజ్ చాలా బాగా యూజ్ అవుతుంది. గీలో omega-3, omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అలాగే విటమిన్ A, D, E అండ్ K ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల స్కిన్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏర్పడే డ్యామేజ్, పొల్యూషన్ వల్ల మనకు చర్మ రంధ్రాల్లో ఏర్పడే డ్యామేజ్ వీటన్నింటినీ ప్రివెంట్ చేసి స్మూత్ స్కిన్ ఇస్తుంది. ఈ 100 times గీ వాష్ చాలా బాగా యూజ్ అవుతుంది. బేబీస్కి, రోజు ఫేస్కి, టోటల్ బాడీకి యూజ్ చేయొచ్చు. హెయిర్ మాస్క్లో యూజ్ చేయొచ్చు, ఫేస్ మాస్క్కి, లిప్ మాస్క్కి యూజ్ చేయొచ్చు. అరికాళ్ళ పగుళ్ళకి అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటికీ 1 stop సొల్యూషన్ అండి ఈ మాయిశ్చరైజర్. ఇందులో కాపర్ ప్లేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కాపర్కి స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదే ఇంకా లాస్ట్ వాష్. గీని 100 times వాష్ చేసేసుకున్నాను. 100 times వాష్ చేసుకున్న గీని గ్లాస్ జార్లో ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుందాం. ఈ మాయిశ్చరైజర్ని రెఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఒక 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ మాయిశ్చరైజర్ అన్ని ఏజ్ గ్రూప్స్కి సూట్ అవుతుంది అండ్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.